చాలరా, మిగతాది నేను చూసుకుంటా. నీకెందుకు, నువ్వు గాని ఎరా హీరో. ఈడొచ్చాడేంటి అన్నా? రానారా? రావద్దు తంబి, జరంతా వాటర్ కలుపు. అరే నేను అన్నది అది కాదన్నా, రానారా? అరే ఆల్రెడీ లోనికి వచ్చినా మళ్ళారా అంటావు. అవును, ఎప్పుడు డీల్కి పంపినా వారం రోజుల్లో ఫినిష్ చేసేటోనివి ఈసారి ఇంత టైం తీసుకున్నావేం తంబి? అరే ఫోన్ లేదు, అన్నను కలవలేదు. అయినా నీకు దందా ఇచ్చింది సిటీలో కదా, ఇక్కడ సెటిల్ అయిపోయినవేంది? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, ఈ మాణిక్యం సెటిల్ చేస్తాడు. అరే ఏం లేదన్నా. ఏం లేదంటే ఏంది? నేను గెలవనికి ఎన్ని తిప్పల పడ్డానో తెలుసునా? ఇంతకు అమ్మాయి సంగతి ఏం చేసినావు? ఏం అరే ఇప్పుడు సంజయ్నది తంబి, మ్యాటర్ బాగా అర్థమైంది. ఫిగర్ మామూలుగా లేదు కదా. ఇక పైసలేమడుగుతావు? సెటిల్మెంట్ కోసం వచ్చి ఏకంగా సెటప్పే పెట్టేసినావు. అయినా తప్పు నీది కాదు రే తంబి, నీ వయసుది. ఏ రౌడీ, ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు? ఎవడు వీడు? ఏయ్ ఎవడు వీడా? ఏం తంబి, మన గురించి తిరిగి చెప్పలేదా? అన్నా సెటిల్మెంట్ శంకర్ యాదవ్ రైట్ హ్యాండ్ అని పోరాగాన్ని ఫసాయించుకొని డబ్బులు ఎగ్గొట్టి ఏం నకరాలు చేస్తున్నావా? వీడు నువ్వు కలిసి ఏమన్నా చేసుకోండి, పైసలు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదలా. పైసలు లేవు గీసలు. చెప్తా అన్నా. అబ్బా అన్నా, బా ఆవేశపడమాక, కూల్గా ఆలోచించు. ఆ రాజారాం గడు మహా అయితే ఎంత ఇస్తాడు? ఓ 25,000 ఇస్తాడు. ఇప్పుడు ఈ అమ్మాయి డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేదు. ఈ ప్రాపర్టీ మొత్తం దాందే, పైగా అమ్మకానికి పెట్టింది. కాకపోతే చిన్న ప్రాబ్లం. ఏమిటా ప్రాబ్లం చెప్పు? ఎవడైనా కబ్జా చేసిండా? కాలు చెయ్యి నరికి కామ్ ఖతం చేస్తా. అబ్బే ఇది దెయ్యాల కంపెనీ, ఎవడో గంటలా. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం తంబి? ఇక్కడే ఉండి ఇల్లం పెడితే ఎంతో కొంత కమిషన్ ఇస్తానంది. అక్కడేమో శంకరాన్ని టెన్షన్ పడతాడు. నువ్వే ఏదోటి మేనేజ్ చెయ్యి. నాకు వచ్చిన కమిషన్లో ఎంతో కొంత నీకు ఇస్తా. ఎంత ఇస్తావు? హుషారున్నావే నువ్వు. నాకు రూపాయి ఇస్తే నీకు పావలా ఇస్తా. లేదు తంబి, 30 పైసలు కావాలి నాకు. నీ పిచ్చ 30 పైసలా? సరే పో. అయితే ఓకే, తాగి సిటీకి వెళ్ళు. అసలే దెయ్యాల కొంప, మరి నువ్వు దెయ్యాల్ని భూతాల్ని సెడ్డి మీద సెడ్ కూడా ఆడతా తంబి. ఆడి సంగతి నే చూస్తా, నా కమిషన్ సంగతి నువ్వు చూడు. ఇద్దరం కలిసే పని చేద్దాం. చాలు తంబి. ఎక్కడికి? మిస్టర్ అండ్ మిసెస్ రామ్దేవ్ సిన్హా. ఇంతకుముందు ఇంట్లో చచ్చిపోయినాళ్ళు. ఈ కార్డు పంపించినోడు అడ్రస్కి వెళితే. రామ్దేవ్ చాలా మంచివాడు, సెన్సిటివ్. వైఫ్ సోనాలి దుబారా మనిషి. ఎప్పుడు మేకప్లని క్లబ్లని డబ్బు వేస్ట్ చేస్తూ ఉండేది. వాళ్ళిద్దరికి అస్సలు పడేది కాదు. అవును, రామ్దేవ్ మీకు తెలుసా? మా ఫ్రెండ్ ఆ ఇల్లు కొంటున్నాడు. వీళ్ళు ఆ ఇంట్లో చనిపోయారని తెలిసింది. దాని గురించి తెలుసుకుందామని వచ్చి. ఐ సీ.